బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ రూరల్ మండలం మామిడిగూడ ఆశ్రమం పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి మహేశ్వరి మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. బుధవారం తెల్లవారుజామున ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది. అయితే గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న మహేశ్వరిని పాఠశాలలో ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆమె మృతి చెందినట్లు ఆదివాసీ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అంతకుముందు మహేశ్వరి జ్వరంతో బాధపడుతుందన్న విషయం తెలుసుకున్న తండ్రి మంగళవారం మధ్యాహ్నం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారని పేర్కొన్నారు. అయితే హాస్టల్ సిబ్బంది తమ కూతురు అనారోగ్యంతో బాధపడుతున్న సమాచారం ఇవ్వలేదని ఆరోపిస్తూ రిమ్స్ ఎదుట బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో చికిత్స పొందుతూ ఆశ్రమ పాఠశాల 7వ తరగతి విద్యార్థిని జైనత్ మండలం మాంగూర్ల గ్రామానికి చెందిన తొడస మహేశ్వరి మృతి చెందింది. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు, ఆదివాసీ సంఘాలు పెద్ద ఎత్తున రిమ్స్ ఎదుట పాత జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ రూరల్ మండలం మామిడిగూడ ఆశ్రమం పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి మహేశ్వరి మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. బుధవారం తెల్లవారుజామున ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది. అయితే గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న మహేశ్వరిని పాఠశాలలో ఎవరూ పట్టించుకోకపోవడంతోనే ఆమె మృతి చెందినట్లు ఆదివాసీ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అంతకుముందు మహేశ్వరి జ్వరంతో బాధపడుతుందన్న విషయం తెలుసుకున్న తండ్రి మంగళవారం మధ్యాహ్నం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారని పేర్కొన్నారు. అయితే హాస్టల్ సిబ్బంది తమ కూతురు అనారోగ్యంతో బాధపడుతున్న సమాచారం ఇవ్వలేదని ఆరోపిస్తూ రిమ్స్ ఎదుట బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో చికిత్స పొందు ఈరోజు ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మామిడిగూడ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని అనారోగ్యంతో చనిపోవడం అనేది జరిగింది. దీనికి ప్రత్యక్షంగా బాధ్యులు అక్కడ పాఠశాలలో పనిచేస్తున్న హెడ్ మాస్టరు, అట్లాగే అక్కడ సిబ్బంది కూడా నిర్లక్ష్యం కారణంగా ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆ అమ్మాయి 4-5 రోజుల నుంచి తనకు ఫీవర్ ఉంది, తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్తా ఉన్నా హాస్పిటల్ చూపించకుండా నిర్లక్ష్యం వహించినటువంటి హెడ్ మాస్టర్ పైన, ఆశ్రమ పాఠశాలలపై ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలనో దాని మీద ఏటీడీఓ గారు కావచ్చు, డీడీ గారు కావచ్చు, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆశ్రమ పాఠశాలల్ని పర్యవేక్షణ చేయకుండా విద్యార్థుల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్న డీడీ గారు, ఏటీడీఓ గారు, అట్లాగే పాఠశాల యాజమాన్యం పైన వెంటనే చర్యలు తీసుకోవాలా. బాలిక 7వ తరగతి బాలిక, ఆమెకు అనేక భవిష్యత్తు ఉన్నది. ఆమెకు న్యాయం చేసేంత వరకు ఆదివాసీ సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా ఇక్కడే కూర్చుంటామనే దాని గురించి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తొడస మహేశ్వరి 7వ తరగతి చదువుతున్న విద్యార్థి మామిడిగూడ హై స్కూల్లో చదువుతుంది. గత 2 రోజుల నుంచి విషజ్వరంతో ఉండే ఆమె టీచర్ల, వార్డర్ల, ఏటీడీఓ నిర్లక్ష్యం వల్ల ఈరోజు
చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఎన్ని పలుమార్లు ఏడీడీఓ గారికి కూడా ఆ స్కూల్కు విజిట్ చేయండి అని చెప్పినా ఆ ఏడీడీఓ కూడా కనీసం తిరిగి చూడని పరిస్థితి. ఈరోజు ఆ విద్యార్థినికి, చనిపోయిన విద్యార్థినికి న్యాయం జరిగేంత వరకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీతో పాటు మొత్తం ఆదివాసీ విద్యార్థి సంఘాలు మొత్తం కలిసి ఈరోజు రిమ్స్ ముంగట ధర్నా కూర్చోవడం జరిగింది. ఆ కుటుంబానికి, ఆ విద్యార్థినికి న్యాయం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో చికిత్స పొందుతూ ఆశ్రమ పాఠశాల 7వ తరగతి విద్యార్థిని జైనత మండలం మాంగూర్ల గ్రామానికి చెందిన తొడస మహేశ్వరి మృతి చెందింది. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు, ఆదివాసీ సంఘాలు పెద్ద ఎత్తున రిమ్స్ ఎదుట పాత జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. చూస్తున్నాం దృశ్యాలు. ఇక్కడ పూర్తిగా ట్రాఫిక్ అంతా స్తంభించిపోయింది. ధర్నా చేస్తున్నారు. అయితే ఆదివాసీ సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా జరుగుతోంది. మన ధర్నాకు కారణం ఏంది, ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు ఇక్కడ ధర్నా కార్యక్రమం కొనసాగుతోంది? ఏదైతే నిన్న ఆదిలాబాద్ మండలానికి చెందినటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికలు మామిడిగూడ హెచ్ఎం నిర్లక్ష్యంతో గతం నుండి అన్కాన్షియస్ అయిన తర్వాత ఈ రిమ్స్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. అయితే గతంలోనే టెకిడిగూడ అమ్మాయి కూడా చనిపోతే అశోక్ అనే హెడ్ మాస్టర్ గారు, వాడనైననే హెచ్ఎంఐననే ఆయన ఏమన్నాడంటే మా విద్యార్థి నాయకులను పంపడంతో ఏం పీక్కుంటాను పోక్కొని ఒక చావే పోయింది కదా అన్నాడు. ఈరోజు కూడా ఈ డెత్ కూడా దానిలో భాగంగానే భావిస్తున్నాం. ఎందుకంటే గిరిజనుల మరణాలపై వీళ్ళు చేస్తున్నట్టు సావాసం ఏంటంటే ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తుంది. మేము గతం నుండి పోరాటాలు చేస్తున్నాం. కానీ ఆ సచిన్ అమ్మాయి పేరు మీద ఈరోజు ఇన్ని డబ్బులు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఎవరు? మధ్యతరగతి అధికారులు అంటాం మేము, దళారీల టైప్ అధికారులు అంటాం. ఎందుకంటే పిఓ గారు వచ్చి మాట్లాడచ్చు, కలెక్టర్ గారు చైర్మన్ కదా ఐటీడీఏకు, ఆయన వచ్చి మాట్లాడచ్చు. ఎందుకు మాట్లాడడం లేదు? ఈరోజు నిమ్మకు నీరు తెచ్చినాక ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఆదివాసుల సాగులు అంతా చులకనా అని మేము అంటున్నాం. ఏదైతే మేము మామిడిగూడ ఆశ్రమ పాఠశాలలో ఎవరైతే అక్కడ హెచ్ఎంగా పనిచేస్తున్నారో మేము చెప్పేది ఒకటే, అక్కడ ఆదివాసులకు నేను ఇంతకుముందు కూడా అక్కడ వెళ్ళి సార్ నేను మాట్లాడాను, సార్ ఆ అమ్మాయి క్రిటికల్ పొజిషన్లో ఉంది, నేను తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాను అంటే సార్ ఏమన్నారంటే మీరు ఏం చేసుకుంటారు మేడం, చేసుకపోండి, మేమైతే పంపించము అని చెప్పేశారు. తెల్లారితే మార్నింగ్ వెళ్తే అక్కడ చూస్తే సార్ ఆమె మొత్తం పల్స్ డౌన్ అయిపోయి అప్పుడు చెప్తున్నారు సార్ అనేది మీరు తీసుకెళ్ళండి అంటే మేము లాస్ట్ స్టేజ్ లో తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేయాలన్నమాట. పరిస్థితి పూర్తిగా విషమించిన తర్వాత మీకు సమాచారం ఇస్తున్నారు. అయితే దీనికి కారణం మొత్తానికి అయితే సార్ అక్కడ ఉన్న సారే చెప్తాను. నేనైతే ఇక్కడ ఏదైతే చేస్తున్నారో ఆయనకు మొత్తానికి సస్పెండ్ చేసేయాలి, ఆయనకు అక్కడ ఉంచకూడదు అనేసి మేము అనుకుంటున్నాం. ఇక్కడ విద్యార్థికి సంబంధించినటువంటి యొక్క పేరెంట్స్ అయితే ఇక్కడ ఉన్నారు, వీళ్ళని మనం తెలుసుకుందాం. చెప్పండి, ఏం జరిగింది, ఏం డిమాండ్ చేయవలసింది? సారు జ్వరం వస్తుండే సారు, ఆదివారం నాడు బిడ్డను చూడతందుకు పోయినాం. మాకు జ్వరం అనేది గుర్తులేదు సారు, చూడతందుకు ఆదివారం నాడు పోయితే ఆడ సారు పిల్లకు జ్వరం ఉంటే సార్ మేము తీసుకుపోతామని అన్నాం. తీసుకుపోతామంటే వాళ్ళు ఏమన్నారు, అమ్మ మేము ట్రీట్మెంట్ చేస్తామన్నారు సార్. అన్నాను మరి మేము తీసుకుపోతామే సార్ అంటే లేదమ్మా మేము రిపోర్ట్లు వచ్చేదాకా తోలేయమన్నారు. మరేమో మంగళవారం నాడు వచ్చి తీసుకుపోండి అన్నారు సార్. మంగళవారం పోయితే సీరియస్ అయింది పిల్ల. సీరియస్ అయితే ఆడికెళ్ళి తెచ్చినాం సారు. హాస్పిటల్లో జాయం చేస్తే ఒక్కడు సార్ రాలే, మేడం రాలే, ఊరు రాలే. ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతున్నారు. 7వ తరగతి అమ్మాయి బాలికల ఆశ్రమ పాఠశాల మామిడిగూడ పెందూరు అమ్మాయి. ఆ అమ్మాయి 10 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నది. హాస్పిటల్లో చూయించకుండా హెడ్ మాస్టర్ నిర్లక్ష్యం చేశారు. గత ఆదివారము పిల్ల తల్లిదండ్రులు పోయి మేము హాస్పిటల్ చూపెడతామన్నా పర్మిషన్ ఇవ్వలేదు. ఇట్లా నిర్లక్ష్యం ఫలితంగా ఆ అమ్మాయికి ఎక్కువై ఆయన నిర్లక్ష్యం ఫలితంగా ఈరోజు చనిపోవడం అనేది జరిగింది. కాబట్టి ఆ హెడ్ మాస్టర్ని ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలి. ఏదైతే ఆ ఆశ్రమ పాఠశాలని తనిఖీ చేయాలా, రెగ్యులర్గా అక్కడ పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వాలా, అవన్నీ చూడాలి. ఐటీడీ నుంచి బాధ్యత వహిస్తున్న ఏటీడీ ఉన్నదో ఆమెను సస్పెండ్ చేయాలి. ఆ బాధిత కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. అట్లాగే ఐటీడీలో ఒక ఉద్యోగం కల్పించాలనేది మా ప్రధానమైన డిమాండ్. అట్లాగే ఇది 3వ సంఘటన, ఆ పాఠశాలలోనే ఇది 3వ సంఘటన. కలెక్టర్ గారు దీని ఆదివాసీ అమ్మాయిలు ఆ గిరిజన పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల, వాళ్ళ విద్య పట్ల ఎట్లాంటి శ్రద్ధ తీసుకుంటున్నారో స్పష్టంగా హామీ ఇవ్వాలా. వాళ్ళు ఏం మా ఆదివాసీ పిల్లల్ని కాపాడడానికి వాళ్ళు ఏం చేస్తారో స్పష్టంగా హామీ ఇవ్వాలనే దాని గురించి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం.
అదే వాళ్ళైతే ఐటీడీఏ పాఠశాలలో జరిగినటువంటి ఈ యొక్క సంఘటనకి బాధ్యుల్ని గుర్తించి తగిన విధంగా అంటే ఉద్యోగం నుంచి తొలగించాలని, అదేవిధంగా బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని, అదేవిధంగా ఐటీడీఏ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా తగిన చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు, పేరెంట్స్, అలాగే ఆదివాసీ సంఘాల నాయకులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ గణేష్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.